మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి ఒక ఐరన్ లెగ్ అని తెలిపారు. స్టేషన్ గన్పురి కడియం శ్రీహరి చేసింది సున్నా అని ఆరోపించారు. దొంగే దొంగన్నట్టుగా ఉంది కడియం వ్యవహారం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అమలుగాని హామీలిస్తూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. 800 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి 8 పైసలు కూడా తీసుకురాలేదని రాజయ్య ఆరోపించారు. ఏమి లేవునో మొర్రు అని అక్కడ రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేస్తే ఇక్కడ మాత్రము కడియం శ్రీహరి మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క ఉత్తర ప్రగల్భాలు మాట్లాడుతూ అలివిగాని హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చి ఎగ్గొట్టినట్టే ఇక్కడ కడియం శ్రీహరి సిగ్గు శరం లేకుండా పక్కా బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి అభివృద్ధిని కళ్ళారా చూసి ఈరోజు మరి ఒక నోరుకు ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఆలి లేదు సూలి లేదు, అంటే దేవాదుల గురించి గుండుసున్న ఆయన చేసింది గుండుసున్న, ఏ పని చేయలేదు. ఆయన ఐరన్ లెగ్, ఏ పని చేసినా కూడా ఐరన్ లెగ్గే. ఆనాడు శిలాపలకం వేసాడు, 18-17 నెలల వరకు తట్ట మట్టి తీయకపోతే పిండాలు పెట్టి రావడం జరిగింది. అదేవిధంగా లింగంపల్లి రిజర్వాయర్ కోసము 2850 కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్ అయిన తర్వాత క్యాన్సిల్ చేయించిన ఘన చరిత్ర కడియం శ్రీహరి.